కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్లోని బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ కలెక్టరేట్ కు వస్తారు. ఆ తర్వాత నగరంలోని ఆర్యనగర్ లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వినాయక్ నగర్ లో కొద్దిసేపు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచి బయలుదేరి కంటేశ్వర్ బైపాస్ చేరుకుని డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత నగరంలోని పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడి నుంచి సాయంత్రం బయలుదేరి కలెక్టరేట్ కు చేరుకుంటారు. హెలికాప్టర్ ద్వారా 5 గంటలకు హైదరాబాద్ లోని బేగంపేటకు బయలుదేరి వెళ్తారు. అమిత్ షా జిల్లాకు వస్తుండటంతో అధికారులు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. సభకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటెల, రఘునందన్, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, అమిత్ షా పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సోని, అమిత్ షా పర్యటనకు సంబంధించి నిజామాబాద్ జిల్లాలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. అమిత్ షా ఎప్పుడెప్పుడో వస్తాడంటూ ఇక్కడ బీజేపీ శ్రేణులంతా ఎదురు చూస్తున్నాయి. గత 2 రోజులుగా నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభకు కూడా బీజేపీ శ్రేణులంతా ఏర్పాట్లలో మునిగి తేలారు. ఇప్పటికే పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇక కేంద్ర బలగాలు కూడా ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అమిత్ షా ఇవాళ మధ్యాహ్నం గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుండి మధ్యాహ్నం 12:45 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు రానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకోనున్నారు అమిత్ షా. అక్కడి నుండి జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి వెళ్లనున్నారు. వినాయక్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి పసుపు బోర్డు కార్యాలయంలోకి మధ్యాహ్నం 2 గంటలకు ఆ కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. ఇక అక్కడి నుంచి 2:30 గంటల నుంచి 3 గంటల వరకు ఇటు రైతులతో అలాగే పసుపు బోర్డుకు సంబంధించినటువంటి అధికారులతో 2:30కు వాళ్ళు బస్వా గార్డెన్ లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో అమిత్ షా పాల్గొని వాళ్ళతో దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అధ్యక్షుడి ప్రకటనకు ముందు అమిత్ షా సమావేశం అవడంతో నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక 3 గంటలకు నిజామాబాద్ బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసినటువంటి మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహాన్ని అమిత్ షా 3:30కు 3 గంటలకు ఆవిష్కరించనున్నారు. అక్కడి నుంచి ఇక నేరుగా 3:30 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్ లో జరిగే కిసాన్ మహాసభలో అమిత్ షా పాల్గొని ప్రసంగించనున్నారు. దాదాపు ఈ సమావేశంలో గంట పాటు అమిత్ షా ఉండనున్నారు. ఇక సాయంత్రం 5 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు. అక్కడ నుంచి 5:15కి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉందని చెప్పేసి బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. సోని, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్. ఏలూరు జిల్లాలో వ్యవసాయ